మొదటి ప్రశ్న గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను వివరిస్తూ ఆయన తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం ఏది? ఆప్షన్ ఏ నానాగఢ్ శాసనం, ఆప్షన్ బి హతి గుంఫా శాసనం, ఆప్షన్ సి నాసిక్ ప్రశస్తి నాసిక్ శాసనం, ఆప్షన్ డి మేకధోని శాసనం. సరైన సమాధానం ఆప్షన్ సి నాసిక్. సో ఇది అయితే గౌతమి బాలశ్రీ వేయించారండి. అదేవిధంగా ఏ భాషలో ఉండిద్ది అంటే ప్రాకృతం భాషలో ఉండిద్ది. అదేవిధంగా ఈ నాసిక్ శాసనం అనేది గద్య రూపంలో ఉండిద్ది. ఈ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన దండయాత్రలు, సాధించిన విజయాలు, ఘనతలు మరియు సామ్రాజ్య విస్తరణ గురించి మరియు బిరుదుల గురించి అయితే వివరించడం జరిగింది ఈ శాసనం. తర్వాత ప్రశ్న శాతవాహన సామ్రాజ్యంలో అధికార భాష ఏది? ఆప్షన్ ఏ సంస్కృతం, ఆప్షన్ బి తెలుగు, ఆప్షన్ సి ప్రాకృతం, ఆప్షన్ డి పాలి. సరైన సమాధానం ఆప్షన్ సి ప్రాకృతం. సో శాతవాహన సామ్రాజ్యంలో అధికార భాష అయితే మనకి ప్రాకృతం. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కుంతల శాతకర్ణి మాత్రం ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను రాజభాషగా ప్రకటించడం జరిగింది. సో సంస్కృతం అయితే శాతవాహనులకి కొన్ని రోజుల పాటు రాజభాషగా మారింది. కానీ తర్వాత వచ్చిన హాలుడు మళ్ళీ ప్రాకృతం భాషను అయితే తీసుకురావడం జరిగింది. సో హాలుడు టైంలో అయితే ప్రాకృతం భాష అనేది స్వర్ణయుగంగా కీర్తించబడింది. తర్వాత ప్రశ్న శాతవాహన సామ్రాజ్యంలో అధికార భాష ఏది? సో దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న ఎవరి కాలంలో సంస్కృతం ప్రాకృతం స్థానాన్ని ఆక్రమించి అధికార భాషగా మారింది? ఆప్షన్ ఏ కుంతల శాతకర్ణి, ఆప్షన్ బి హలుడు, ఆప్షన్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ డి మొదటి శాతకర్ణి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ కుంతల శాతకర్ణి. తర్వాత ప్రశ్న శాతవాహన వంశంలో చివరి గొప్ప రాజు ఎవరు? ఆప్షన్ ఏ మూడవ పులోమావి, ఆప్షన్ బి యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ సి శివశ్రీ శాతకర్ణి, ఆప్షన్ డి విజయ శాతకర్ణి. శాతవాహన వంశంలో చివరి గొప్ప రాజు ఎవరు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి యజ్ఞశ్రీ శాతకర్ణి. తర్వాత ప్రశ్న నాణాలపై ఓడ గుర్తును అంటే షిప్ సింబల్ను ముద్రించిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ బి మొదటి శాతకర్ణి, ఆప్షన్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ డి రెండవ పులోమావి. నాణాలపై ఓడ గుర్తును ముద్రించిన రాజు ఎవరు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి. తర్వాత ప్రశ్న శాతవాహన కాలంలో రాజ్యాన్ని ఏ పరిపాలనా విభాగాలుగా విభజించారు? ఆప్షన్ ఏ మండలాలు, ఆప్షన్ బి రాష్ట్రాలు, ఆప్షన్ సి ఆహారాలు, ఆప్షన్ డి నాడులు. సరైన సమాధానం ఆప్షన్ సి ఆహారాలు. శాతవాహన కాలంలో రాజ్యాన్ని ఏ పరిపాలనా విభాగాలుగా విభజించారు? సరైన సమాధానం ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న శాతవాహన వంశంలో చివరి రాజు ఎవరు? ఆప్షన్ ఏ యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ బి మూడవ పులోమావి, ఆప్షన్ సి విజయ శాతకర్ణి, ఆప్షన్ డి రెండవ శాతకర్ణి. శాతవాహన వంశంలో చివరి రాజు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి మూడవ పులోమావి. తర్వాత ప్రశ్న గాథా సప్తసతి అనే గ్రంథాన్ని సంకలనం చేసిన రాజు ఎవరు? గాథా సప్తసతి అనే గ్రంథాన్ని సంకలనం చేసిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ గుణాఢ్యుడు, ఆప్షన్ బి సర్వవర్మ, ఆప్షన్ సి హలుడు, ఆప్షన్ డి శ్రీముఖుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి హలుడు. సో ఈ హలుడు 17వ శాతవాహన రాజుల్లో 17వ రాజు. అదేవిధంగా ఇతనైతే 5 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఇతనికి కవివత్సలుడు అనే బిరుదు కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇతను రాసిన గ్రంథం గాథా సప్తసతి. ఈ గ్రంథంలో మొత్తం మనకైతే 700 కథలు ఉంటాయి. తర్వాత ప్రశ్న
శాతవాహనుల కాలంలో అతి ముఖ్యమైన పశ్చిమ తీర ఓడరేవు ఏది? శాతవాహనుల కాలంలో అతి ముఖ్యమైన పశ్చిమ తీర ఓడరేవు ఏది? ఆప్షన్ ఏ మచిలీపట్నం, ఆప్షన్ బి బారుకచ్చ, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి కొచ్చిన్. సరైన సమాధానం ఆప్షన్ బి బారుకచ్చ బ్రోచ్. తర్వాత ప్రశ్న, భారతదేశంలో తొలిసారిగా బ్రాహ్మణులకు భూదానాలు చేసినట్లుగా ఏ శాసనం ద్వారా తెలుస్తోంది? భారతదేశంలో తొలిసారిగా బ్రాహ్మణులకు భూదానాలు చేసినట్లు ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? ఆప్షన్ ఏ నాసిక్ శాసనం, ఆప్షన్ బి నానాగఢ్ శాసనం, ఆప్షన్ సి జునాగఢ్ శాసనం, ఆప్షన్ డి ఐహోల్ శాసనం. సరైన సమాధానం ఆప్షన్ బి నానాగఢ్ శాసనం. సో ఈ నానాగఢ్ శాసనం అనేది వేసినది దేవి నాగనిక. ఈ దేవి నాగనిక అనేవారు ఎవరు అంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య. ఏ భాషలో ఈ నానాగఢ్ శాసనం వేశారు అంటే ప్రాకృతం భాషలో. అలానే నాసిక్ శాసనం కూడా మనకి ప్రాకృతం భాషలోనే ఉంటుంది. నాసిక్ శాసనం వేసింది గౌతమి బాలశ్రీ, నానాగఢ్ శాసనం వేయించింది దేవి నాగానిక. ఈ దేవి నాగానిక ఎవరు అంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య. అలానే గౌతమి బాలశ్రీ ఎవరు అంటే మనకి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి. తర్వాత ప్రశ్న, శక యవన పల్లవ నిషూధన శక యవన పల్లవులను అంతం చేసినవాడు అనే బిరుదు ఎవరికి ఉంది? శక యవన పల్లవులను అంతం చేసినవాడు అనే బిరుదు ఎవరికి ఉంది? ఆప్షన్ ఏ శ్రీముఖుడు, ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ డి మొదటి శాతకర్ణి. సరైన సమాధానం గౌతమిపుత్ర శాతకర్ణి ఆప్షన్ బి. తరువాత ప్రశ్న, శాతవాహన కాలంలో రాజ్యంలో అతిపెద్ద పరిపాలనా విభాగాన్ని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ మండలం, ఆప్షన్ బి ఆహార, ఆప్షన్ సి రాష్ట్రం, ఆప్షన్ డి నాడు. సరైన సమాధానం ఆప్షన్ బి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తర్వాత ప్రశ్న, శాతవాహనుల కాలంలో గ్రామ పాలనాధికారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ గ్రామణి, ఆప్షన్ బి గ్రామిక, ఆప్షన్ సి పటేల్, ఆప్షన్ డి మహత్తర. సరైన సమాధానం ఆప్షన్ ఏ. సో ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.